ఒకవైపు చైనా కుట్రలు, మరోవైపు పాక్ చిల్లర వేషాలు. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెన్స్ ని సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటున్న భారత్ సరికొత్త ఆయుధాల్ని అమ్ముల పొదిలోకి చేరుస్తోంది. ఇప్పుడు అమెరికాతో అలాంటి డీల్ కుదిరింది. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా $93 మిలియన్ ఒప్పందానికి రూట్ క్లియర్ అయింది. ఇంతకీ ఒప్పందంలో భాగంగా ఇండియాకి రాబోయే అమెరికా ఆయుధాలేంటి? వాటి ప్రత్యేకతలేంటి? భారత అమ్ముల పొదిలోకి యుఎస్ ఆయుధాలు. భారత్ అమెరికా మధ్య 824 కోట్ల డీల్. మన రక్షణ రంగ బలాన్ని పెంచనున్న వెపన్స్. ఇంతకీ ఒప్పందంలో ఉన్న ఆయుధాలేంటి? జావెలిన్ మిసైల్ సిస్టమ్ ప్రత్యేకతలు ఏంటి? ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్ సత్తా ఎంత? బార్డర్లో పాక్ చైనాకు ఇక చుక్కలేనా? ప్రపంచమే ఇప్పుడు యుద్ధంలో చిక్కుకుంది. ఏ యుద్ధం ఏ వైపు నుంచి వస్తుందో అంచనా వేయడం కష్టం. పైగా మన ఎదుగుదల జీర్ణం చేసుకోలేక, అభివృద్ధిని చూసి ఓర్వలేక దాయాది దేశాలు వేస్తున్న దరిద్రపు వేషాలు, చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు పాక్, మరోవైపు చైనా. తాము కుట్రలు చేయడమే కాదు, మన పక్కనున్న దేశాలను గుప్పిట్లోకి తీసుకుని గేమ్ ఆడడం మొదలుపెట్టాయి. దీంతో భారత్ ముందుగానే అలర్ట్ అయింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వచ్చింది. కుట్ర చేయడం కాదు, ఆలోచన చేయడానికి కూడా వణికిపోయే రేంజ్ లో బలాన్ని పెంచుకుంటోంది. ఫైటర్ జెట్ల నుంచి డ్రోన్ల వరకు ప్రతి విభాగంలో శత్రువు గుండెలు అదిరిపోయే రేంజ్ లో ఆయుధాలను సమకూర్చుకుంటూ దూసుకుపోతోంది భారత్. కొన్నింటిని సొంతంగా తయారు చేస్తూ, మరికొన్ని ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తూ ఓవరాల్ గా డిఫెన్స్ ను స్ట్రాంగ్ చేస్తోంది. ఇప్పుడు అమెరికాతో అలాంటి ఒప్పందమే కుదిరింది. భారత్ అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని కింద $93 మిలియన్, అంటే దాదాపుగా 824 కోట్ల విలువైన ఆయుధాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ఆమోదించింది. అమెరికాతో ఒప్పందంలో భాగంగా 100 జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, ఫ్లై టు బై రౌండ్ శిక్షణ సహాయం, సిమ్యులేషన్ రౌండ్స్, విడి భాగాలు, లైఫ్ టైం సపోర్ట్ ఉంటాయి. వీటితో పాటు అమెరికా నుంచి ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ ను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఈ డీలుకు సంబంధించిన సర్టిఫికేషన్ పూర్తయిందని అక్కడి పార్లమెంటుకు సమాచారం ఇచ్చినట్లు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్లో మొదటి భాగం జావెలిన్ మిసైల్ సిస్టమ్. దీని విలువ సుమారు $45.7 మిలియన్. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ట్యాంకులను తుక్కు చేసిన ఈ జావెలిన్ క్షిపణులు ఇప్పుడు మన ఆర్మీ చేతికి రాబోతున్నాయి. జావెలిన్ మిసైల్ అనేది ట్యాంక్ విధ్వంసకర క్షిపణి. దీన్ని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. యుద్ధంలో రష్యాను యుక్రెయిన్ ఈ రేంజ్ లో హోల్డ్ చేసింది అంటే దానికి కారణం జావెలిన్ మిసైల్. ఏదైనా ట్యాంక్ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వస్తాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సార్లతో వాటిని గుర్తిస్తారు. అయితే జావెలిన్ లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణి బయటకు కొంత దూరం విసురుతోంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి టార్గెట్ వైపు దూసుకెళ్తుంది. దీనిని కంప్యూటర్తో కంట్రోల్ చేస్తారు. దీంతో ఖచ్చితంగా జావెలిన్ ని ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు. ఈ లోపు ప్రయోగించిన వారు సేఫ్ ప్లేస్ లో దాక్కునే అవకాశం ఉంటుంది. రియాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించి ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో 2 దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలి దశలో కవచాన్ని ఛేదించి, ఆ తర్వాత దశలో వార్ హెడ్ ట్యాంకును ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. అమెరికాతో ఒప్పందంలో భాగంగా M982A1 ఎక్స్కాలిబర్ వ్యూహాత్మక ప్రక్షేపకాలను కొనుగోలు చేయబోతున్నారు. ఈ ఫిరంగి గుండ్లు చాలా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు.
భారత్ 216 ఎక్స్కాలిబర్ ప్రక్షేపకాలను కొనుగోలు చేస్తోంది. ఈ ఆయుధాల అమ్మకం అమెరికా భారత్ వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో భారతదేశ భద్రతను మెరుగుపరచడంలో సాయపడుతోంది. ఈ సంవత్సరంలో భారత సైన్యం వాయు రక్షణను బలోపేతం చేయడానికి యూకేకి చెందిన థేల్స్తో లైట్ వెయిట్ మాడ్యులర్ క్షిపణి వ్యవస్థను కొనేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది తేలికగా, సులభంగా మోయగలిగే క్షిపణి వ్యవస్థ. ఎత్తైన ప్రాంతాలతో సహా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. లేజర్ బీమ్ రైడింగ్ డైరెక్షన్ విధానం ఉపయోగించి చాలా ఖచ్చితమైన దాడులు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధం అంటూ వచ్చి పళ్ళు రాలగొట్టుకున్నా పాక్ తీరు మారటం లేదు. భారత్ మీద కసితో రగిలిపోతూ మన దేశం చుట్టూ కుట్రలకి ప్లాన్ చేస్తోంది. ఉగ్రవాదులని మేపుతోంది. ఇప్పుడు అమెరికాతో ఆయుధ ఒప్పందంతో పాక్కి చుక్కలేనా? దాయాది కుట్రలకు ఎలా చెక్ పడే అవకాశం ఉంటుంది? ఉగ్రవాదానికి కేరఫ్ అయిన పాక్ ప్రపంచానికే ప్రమాదకరంగా మారింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా అప్పులు తెచ్చి మరీ టెర్రరిస్టులను పెంచి పోషిస్తోంది. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా భారత్ దాడులు చేస్తే మనతో పాక్ యుద్ధానికి దిగింది. 4 రోజులు కూడా నిల్చోలేకపోయిన పాక్ ఆ తర్వాత భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. కట్ చేస్తే మళ్లీ కుట్రలు చేయడం స్టార్ట్ చేసింది. భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పన్నాగాలు రచిస్తోంది. సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర నివాసాలు, శిక్షణా కేంద్రాలను సిద్ధం చేస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ నేపాల్లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటుంటే, బంగ్లాదేశ్లో అల్ ఖైదా, ఐసిస్ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇకటు బంగ్లాదేశ్లో ఐఎస్ఐ విభాగం కూడా తెరిచేందుకు పాక్ సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో అమెరికాతో ఆయుధ ఒప్పందంతో పాక్ కుట్రలకు చెక్ పెట్టడం ఖాయం. అమెరికాతో భారత్ ఆయుధాల ఒప్పందంతో చైనా, పాకిస్తాన్కు చుక్కలు కనిపించడం ఖాయం. భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటాయి. సరిహద్దులో పాకిస్తాన్ ఏమైనా కుట్ర చేయడానికి ప్రయత్నిస్తే భారత్ ఈ అధునాతన ఆయుధాలను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. పొరుగు దేశాల్లో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న పాక్కు జావెలిన్ మిజైల్ చెక్ పెట్టడం ఖాయం. ఇక్కడి నుంచి క్షిపణి వదిలితే చాలు చెల్లాచెదరు కావాల్సిందే. ఇకటు చైనాతో సరిహద్దు సంబంధాలలో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ భారత్ ఈ అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేయడం చైనాను కూడా టెన్షన్ పెట్టడం ఖాయం. మన వైపు వంకరగా చూడాలన్నా, శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రేంజ్లో డిఫెన్స్ ను స్ట్రాంగ్ చేయాలని కేంద్రం ఫిక్స్ అయింది. దేశీయ ఆయుధాలకి ప్రాధాన్యత అని కేంద్రం అంటున్నా విదేశాల నుంచి కూడా భారీగా కొనుగోళ్లు జరుపుతోంది. టెక్నాలజీ అప్డేట్ పై దృష్టి సారిస్తోంది. ఇది మన శత్రు దేశాలకు నిద్రలేని రాత్రులు మిగిల్చే అవకాశం ఉంటుంది.